ఆనియన్స్, చిల్లీస్, బాగా అయిపోయింది. మంచిగా ఫ్రై అవ్వాలి. వేగిన తర్వాత పసుపు వేయండి. ఇప్పుడు సాల్ట్ వేయండి. ఇప్పుడు ఎండిపోయిన రొయ్యలు వేయండి. అయిపోయిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. ఇంకా అలా 5 minutes దాకా చేస్తూ ఉండాలి. అయిపోయిన తర్వాత కారం వేయాలి. మీకైతే మంట పుట్టిద్ది, మీకు కొంచెం వేసుకోండి. నేనైతే బాగా చిల్లీస్ తింటాను. బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు బ్రింజాల్స్ వేయండి. బ్రింజాల్స్ మిక్స్ చేయాలి. ఇంకా చాలా మిక్స్ చేయాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ ఈ కూరలో అసలు బాగోదు. ఒక హాఫ్ కప్ వాటర్ పోయాల. బాగా కలిపేసి చిన్న మంట మీద పెట్టండి. మూత పెట్టేసేయండి 10 minutes. 10 minutes తర్వాత మూత తీసేసి మళ్ళీ కలిపెట్టండి. ఇప్పుడు బాగా కొత్తిమీర వేయండి. చూసారా, ఆయిల్ బయటకు వస్తుంది. కొంచెం కర్రీ రెడీ అవుతుంది. కట్టేసండి.